సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాన్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. వందే శంభుమమాపదం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పదం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ ఎపిక్ వే మీడియా ద్వారా చూస్తున్నటువంటి శ్రోతలకి నమస్కారం. ఎపిక్ వే మీడియా ద్వారా కార్తీక మాసం యొక్క విశిష్టత, ఈ కార్తీక మాసంలో ఎవరెవరిని పూజించాలి, ఎలా పూజించాలి, పూజ చేయడం వల్ల మనకు వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఈ కార్తీక మాసంలోనే విశేషంగా అధికంగా ఈశ్వరుడికి మరియు విష్ణుమూర్తికి కూడా పూజాది క్రతువులు ఎందుకు జరుగుతున్నాయి అనే దాని మీద కాస్త వివరణ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకి సంవత్సరంలో ఉన్నటువంటి మాసములు మొత్తం 12 తెలుగు మాసములు. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము, పాల్గొనము అని ఇలా 12 మాసములు ఉన్నాయి. మరి 12 మాసాలలో కన్నా కూడా కేవలం కార్తీక మాసంలోనే అధిక భక్తి ప్రపత్తులతోటి శివకేశవులిరువురికి కూడా అర్చన ఆరాధి క్రతువులు చేయడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారము, సాంప్రదాయము. నకార్తీక సమోమాస, సంవత్సరములో ఉన్నటువంటి 12 మాసాలలో కార్తీక మాసముతో సమానమైనటువంటి మాసం మరొక మాసము లేదని మన ఋషులు ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి మాట. ఎందుకు కార్తీక మాసం అంత ప్రాముఖ్యత సంతరించుకుంది అంటే, మీరు సరిగ్గా గమనిస్తే హేమంత ఋతువులో ప్రారంభమయ్యేటటువంటి మాసం కార్తీక మాసం. అంటే చలి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. అలాగే తత్సంబంధమైనటువంటి దేవత ఆరాధన సంబంధించినటువంటి పుష్పములు ఇత్యాది తరుజాతులన్నీ కూడా పునః స్వామి సందర్శనార్థం పూజార్థం వేచి ఉండేటటువంటి కాలంగా ఈ యొక్క కార్తీక మాసం గురించి చెప్పబడుతుంది. ఎందుకు కేశవుణ్ణి పరమేశ్వరుణ్ణి అంటే విష్ణుమూర్తిని పరమేశ్వరుని ఏకకాలంలో పూజించాలి ఈ మాసంలో అంటే, శివకేశవులిరువురికి కూడా భేదం అనేటటువంటిది ఎప్పుడూ లేదు. మన ధర్మశాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు శివకేశవులకి అభేదము. అందుకే ప్రతి బ్రాహ్మణుడు కూడా సంధ్యావందనం చేసేటటువంటి సమయంలో ఒక శ్లోకం వస్తుంది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివ యథాశివమయో విష్ణురేవం విష్ణుమయ శివ అని ఒక శ్లోకాన్ని చెప్తాం చక్కగా. కొంతమంది కొన్ని ఆధ్యాత్మిక భావాలతో ప్రజల్లో తిరుగుతూ ఒక పీఠాల్ని ఏర్పాటు చేసుకుని శివుడు వేరు కేశవుడు వేరు, ఇరువురికి సంబంధం లేదు, వారిరువురికి పడదు అని శివకేశవుల మధ్య వైరాన్ని పెంచుతూ పబ్బం గడుపుకునేటటువంటి మహాత్ములు, మహానుభావులు, దౌర్భాగ్యులు ఉన్నటువంటి కాలంలో మనం బ్రతుకుతున్నాం ఈవేళ. వాస్తవంగా మాట్లాడితే శివుడు విష్ణుమూర్తికి బావ, విష్ణుమూర్తి శివుడికి బావ, ఇద్దరూ భావమరుదులు. వీరిరువురికి భేదం లేదు. భేదం లేదు అని చెప్పడానికి వచ్చినటువంటి అవతార స్వీకారమే హరిహర సంజాతమైనటువంటి అయ్యప్ప స్వామి. వాస్తవంగా అయ్యప్ప స్వామి వారి యొక్క పూర్తి పేరు ఆర్యన్. అయ్యప్ప అనేది అయ్య అంటే తండ్రి పేరు, అప్ప అంటే తల్లి పేరు. అయ్య అప్ప అంటే హరికి హరుడికి పుట్టినటువంటి వాడు కాబట్టి అయ్యప్ప అని పిలుస్తాం. వాస్తవంగా ఆయనకి ఉన్నటువంటి నామధేయం ఆర్యన్. అంటే పూర్వం పెద్దలకి ఏదైనా మనం ఉత్తరం రాయాలనుకోండి, ఆర్య ఇక్కడ మేము కులాసాగా ఉన్నాం, అక్కడ మీరు కులాసాగా ఉన్నారా,
ఆర్య అంటే ఒక గౌరవ సూచకమైనటువంటి పదం. అంటే పూజింపదగినటువంటి వాడిని ఆర్య అని పిలుస్తాం. అలాగే అయ్యప్ప స్వామికి కూడా ఆర్యన్ అనే నామకరణాన్ని చేశారు. అంటే పూజింపదగిన వాడా. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటి? హరికి హరుడికి ఎటువంటి భేదం లేదు, అభేదము. అటువంటి అభేదాన్ని సూచిస్తూ ఇద్దరిని కలిపి పూజించేటటువంటి మాసమే కార్తీక మాసం. అందుకే కార్తీక మాసంలో చేసేటటువంటి ప్రతి పూజా సంకల్పంలో కూడా కార్తీక దామోదర ప్రీత్యర్థము. దామోదరుడు అంటే సాక్షాత్తు మహావిష్ణుమూర్తి. కార్తీక మాసానికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత పరమేశ్వరుడు. ఈ ఇరువురి కలయికే కార్తీక మాసము. ఎవరైతే ఈ కార్తీక మాసంలో శివకేశవులకి ఎటువంటి భేదం లేకుండా అభేదాన్ని సూచిస్తూ వీరిరువురికి కలిపి పూజిస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితాన్ని ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. ఎందుకు అభేదం లేదండి అని ఎవరైనా అడిగితే దానికి సమాధానంగా ఎవరైనా చెప్పొచ్చు. పూర్వం కట్టినటువంటి దేవాలయాలు లగాయతు ఈ రోజు వరకు కడుతున్నటువంటి ప్రతి దేవాలయంలో కూడా విష్ణుమూర్తి దేవాలయంలో అయితే పరమేశ్వర సంబంధమైనటువంటి దేవతామూర్తులు, పరమేశ్వరుడు యొక్క ఈశ్వరుడు యొక్క దేవాలయంలో అయితే విష్ణు సంబంధమైనటువంటి మూర్తులని పక్క పక్కనే అంటే ఒకే ప్రాకారంలో కట్టి ఇరువురికి ఒకే సమయంలో ప్రతిష్టాది యాగకృతువులు ముగించి ఇరువురికి కూడా అర్చనా విధులు కైంకర్యాల నిమిత్తం కృష్ణాలయంలో అయితే తత్సంబంధమైనటువంటి సాంప్రదాయాలు తెలుసున్నటువంటి వైష్ణవ సాంప్రదాయం కానివ్వండి, అలాగే అందులో ఆగమంలో నిష్ణాతులైనటువంటి శ్రీ వైష్ణవులు వైఘానసులు అనేటటువంటి సాంప్రదాయంలో వారిని, శైవ సాంప్రదాయంలో అయితే శైవాగమోక్తముగా ఆగము చెప్పుకున్నటువంటి శివార్చకులని, అలాగే స్మార్తులని, ఇలా రకరకాలైనటువంటి బ్రాహ్మణోత్తములను అక్కడ పెట్టి అర్చనా కైంకర్యాల నిమిత్తం నిత్య పూజ జరిగేటట్టుగా పూర్వం నుంచి కూడా మహారాజుల కాలం నుంచి జరుగుతున్నటువంటి తంతు. మరి ఈవేళ నేను మరెవరో వచ్చి ఏదో ఒక కాషాయం కట్టుకుని ఒక ఛానల్ ముందు కూర్చుని శివుడికి విష్ణువుకి సంబంధం లేదు, వారిరువుకి వైరం ఉంది, లేకపోతే విష్ణువు మీద నింద చేయడం కొంతమంది, లేదా కొంతమంది శివుడి మీద నింద చేయడం, ఇది ధర్మానికి సంబంధించినటువంటి విషయం కాదు, అధర్మంగా వెడుతున్నారు. అలా వెళ్ళడం వల్ల మీరు గమనించండి, మనకి త్రిమూర్తులు అని చెబుతాం. సృష్టి చెయ్యాలంటే చతుర్ముఖ బ్రహ్మగారు కావాలి, స్థితి మనల్ని పోషించాలంటే శ్రీ మహావిష్ణువు కావాలి, లయం పుట్టినటువంటి ప్రతి ప్రాణి గిట్టక తప్పదు, ఆ లయం చేసి ఆ జీవికి ముక్తిని ఇవ్వాలంటే సాక్షాత్తు లయకారకుడు పరమేశ్వరుడే ఇవ్వాలి. బ్రహ్మకి శాపం వల్ల అతి కొద్ది దేవాలయాలు ప్రపంచంలో వేళ్ల మీద లెక్క పెట్టేటటువంటి దేవాలయాలు మాత్రమే ఉన్నాయి. కానీ స్థితి పోషించేటటువంటి వాడిని, లయించేటటువంటి పరమేశ్వరుణ్ణి కలిపి ఒకే చోట దేవాలయాలు ఏర్పరిచి పూజిస్తున్నా కూడా వేళ నేనేదో గుడ్డిగా వచ్చి మాట్లాడితే అది ధర్మ విరుద్ధం. ఈ ప్రాణికి ఎప్పుడు కూడా సద్గతులు ముక్తి అనేది కలగకుండా చేసుకోవటమే ఈ శరీరానికి, ఈ ఆత్మకి కూడా. కాబట్టి దయచేసి ఎవరు కూడా శివుని విష్ణువుని వేరు చేసి మాట్లాడడం కానీ, వారిరువురికి మధ్యన భేదాన్ని కలగజేసేటటువంటి పనులు చేయడం కానీ పొరపాటు చేయవద్దు. విష్ణు దర్శనం చేసినటువంటి వారు శివ దర్శనం చేయకపోతే విష్ణు దర్శనం చేసినటువంటి ఫలితాన్ని కోల్పోతారు. అలాగే శివ దర్శనం చేసినటువంటి వారు విష్ణు దర్శనం చేయకపోయినా శివ దర్శనం చేసినటువంటి ఫలితాన్ని కోల్పోతారు. కాబట్టే పెద్దలు పూర్వీకులు విష్ణువుని పరమేశ్వరుని పక్క పక్కనే పెట్టి ఆరాధించేటటువంటి సాంప్రదాయాన్ని మనకిచ్చారు. అటువంటి శివకేశవులిరువుకి పరమ పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసం. అటువంటి ఈ కార్తీక మాసంలో భక్తులు అధిక సంఖ్యలో శివకేశవులిరువురికి కూడా ఈశ్వరుడికి అభిషేక ప్రియ శివ, పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో 4-4:30 గంటల సమయంలో పరమేశ్వరుడికి విశేషంగా పంచామృతాలతో అభిషేకం చేస్తారు.
శ్రీ మహావిష్ణువుకి తులసిమాల పుష్పమాలతో అలంకారం చేసి ఇరువురిని కూడా దీపారాధన క్రమంగా పూజ చేసి వారికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి కామ్యములను చెప్పుకుని, మహానుభావ, ఈ కార్తీక మాసంలో మీరిరువురికి కలిపి కూడా అర్చన చేస్తున్నాం, ఈ పూజా ఫలితాన్ని ఇరువురు కలిసి మాకు ప్రసాదించమని భక్తులు వేడుకుంటూ ఉంటారు. మరి కార్తీక మాసంలో చేసేటటువంటి పూజ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే, ఇందాక చెప్పాను నేను, నకార్తీక సమోమాస, సంవత్సరములో ఉన్నటువంటి 12 మాసాలలో కార్తీక మాసముతో సమానమైనటువంటి మాసం మరో మాసం లేదు. అంటే ఒక్క కార్తీక మాసాన్ని గనక మనం శ్రద్ధగా భక్తి శ్రద్ధలతోటి పరమేశ్వరుడి మీద మనస్సు లగ్నం చేసి శివకేశవులిరువురిని ఏకకాలంలో ఆరాధించగలిగితే కోటి యజ్ఞాలు చేసినటువంటి ఫలితాన్ని వారిరువురు కూడా మనకి అందిస్తారు. అందుకే కార్తీక మాసంలో ఉదయం 4:30 గంటలకి బ్రాహ్మీ ముహూర్తంలో పరమేశ్వరుడికి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార ఇత్యాది ద్రవ్యాలతో అర్చన చేస్తాం, అభిషేకం చేస్తాం. ఏమిటి ఈ ద్రవ్యాలతోటి ఎందుకు పోయాలండి? ఎవరో లేని వాళ్ళకో, రోడ్డు మీద ఉన్నటువంటి భిక్షగాళ్ళకో పోస్తే వాళ్ళ కడుపు నిండుతుంది, ఆ పాలు పోస్తే తాగుతారు, వాళ్ళు బ్రతుకుతారు అని మెట్ట వేదాంతం చెప్పినటువంటి మేధావులు కలిగినటువంటి కాలం ఈ కాలం. ఈశ్వరుడికి మనం చేసేటటువంటి ప్రతి ద్రవ్యము అత్యంత శక్తివంతంగా మళ్ళీ మనకే తిరిగిస్తున్నాడు ఆయన. అది ఎలాగో నేను చెప్తాను, పట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. ఒక మనిషి ఆకలితో ఉన్నప్పుడు వారి ఆకలి తీర్చడం పరమేశ్వర ఆరాధనే, మంచిదే. కానీ పరమేశ్వరారాధనకి ఒక మనిషి ఆకలి తీరడానికి ముడిపెట్టి ఒక ధర్మాన్నించి భక్తుల్ని వేరు చేయడం అనేటటువంటిది కుసంస్కారం, అది సంస్కారం అయినటువంటి మార్గం కాదు. ఎందుకు అంటే ప్రతిష్ఠ చేసేటటువంటి సమయంలో లోపల ఉన్నటువంటి శిలకి, శివలింగానికి విశేషమైనటువంటి ద్రవ్యములు పాదరసము, తాళకము, అభ్రకము, గంధకము, మణిశిల, నవరత్నములు, వెండి, బంగారము, పగడము, ముత్యము, రాగి ఇలాంటి విశేషమైనటువంటి ద్రవ్యాల్ని ఆ శివలింగం కింద పెట్టి ప్రతిష్ఠ చేస్తారు వేదమంత్రాలతోటి. దాన్నే సప్రతిష్ఠ అని చెప్తుంది ధర్మశాస్త్రం. ఏమండి ఇవన్నీ పోసి శివలింగాన్ని పెడితే ప్రతిష్ఠ అయిపోతుందా, విగ్రహాన్ని పెడితే ప్రతిష్ఠ అయిపోతుందా అంటే అలా చేస్తే ప్రతిష్ఠ కాదు. ఎందుకు ప్రతిష్ఠ కాదు అంటే మంత్రాధీనంతు దైవతం. ఎక్కడైతే సుస్వరంగా మంత్రాన్ని అనుసంధానం చేస్తూ ఈ ద్రవ్యాలతోటి ఆ యొక్క విగ్రహమూర్తుల్ని ప్రతిష్ఠ చేస్తున్నారో ఆ విగ్రహాలకి సంబంధించినటువంటి విశేషమైనటువంటి షోడశ కళలు అంటే 16 కళలు, చంద్రుడికి 16 కళలు ఉంటాయి. ఆ 16 కళల్ని కూడా ఈ ద్రవ్యాలు మిళితం చేసి మంత్రపూతంగా ఆ పరమేశ్వరుడికి శక్తిని ధారపోస్తారు. అలా పోసినటువంటి శివలింగానికి మనం పోసేటటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్రవ్యాల సమ్మేళనం ఆ శివలింగం మీద జరిగి ఆ ద్రవ్యాలు ఆ శక్తిని, శివలింగంలో ఉన్నటువంటి షోడశకలలో ఉన్నటువంటి శక్తిని తీసుకుని మరలా తీర్థం రూపంలో భక్తుల దగ్గరికే వస్తున్నాయి. శివలింగం కానీ విగ్రహం కానీ మీరు పోసినటువంటి ద్రవ్యం తాగదు, మీరు పెట్టినటువంటి ప్రసాదం తినదు, అది వాస్తవం. మరి ఎలా, ఎందుకు చేస్తున్నా అంటే మనల్ని ఉద్ధరించుకోవడం కోసం. ఎందుకు మనం ఉద్ధరించుకోవాలంటే 84 లక్షల జీవరాశుల్లో మహోత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. ఈ జన్మని రాహిత్యం చేసుకోవాలంటే కేవలం దైవోపాసన వల్ల, ధర్మాన్ని ఆచరించడం వల్లనే సాధ్యం. ధర్మాన్ని ఆచరించాలంటే దైవశక్తి కావాలి. దైవశక్తి ప్రత్యక్షంగా అందదు కదూ. అలా అందదు కనుకనే సమంత్రపూర్వకంగా ఆ దేవతామూర్తులకి అభిషేకం, అర్చనాది క్రతువులు చేసి అక్కడ పోసినటువంటి ద్రవ్యాన్ని తీర్థంగా తీసుకోవడం వల్ల దైవశక్తి మనకు అంది ధర్మాచరణ పట్ల అనురక్తి కలిగి ధర్మాన్ని తప్పకుండా జీవించడానికి ఒక మార్గాన్ని పరమేశ్వరుడు ఏర్పాటు చేస్తాడు. అందుకు ఈ యొక్క విగ్రహమూర్తులకి ఆరాధనలు, అర్చనలు, అభిషేకాలు పెట్టింది. మరి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార ఇత్యాది ద్రవ్యాలతో అభిషేకం చేస్తాం కదా. ఏదో పట్టుకెళ్తాం, పంతులు గారు పోసేస్తున్నారు, తీర్థం ఇస్తున్నారు, వచ్చేస్తున్నాం. ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఆ ద్రవ్యాలు మనకి అనేది ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. పయసా సర్వదౌఖ్యాని, ఆవు పాలు పరమేశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల
సర్వ సౌఖ్యాలని కూడా మనకి ప్రసాదిస్తాడు. అలాగే రెండవది ఆవు పెరుగు, దద్దునారోగ్య బలం యశ. ఆవు పెరుగు అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యము, బలము, యశస్సు కూడా మనకి సంప్రాప్తిస్తాడు భగవంతుడు. ఘృతేన జ్ఞానవాప్నోతి, మూడవ ద్రవ్యం ఆవు నెయ్యి. ఆవు నెయ్యి అభిషేకం చేయడం వల్ల చక్కనైనటువంటి జ్ఞానము మనకి కలుగుతుంది ఆ పరమేశ్వర అనుగ్రహం చేత. ఏ మనిషి అయినా ఏ పనైనా తలపెట్టాలన్నా ఆ కార్యాన్ని పూర్తి చేయాలన్నా జ్ఞానము ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. జ్ఞానంతో చేసినటువంటి పని సత్ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అదే అజ్ఞానంతో చేసేటటువంటి పని దుష్ఫలితాలను ఇస్తూ ఉంటుంది. మరి పరమేశ్వరుడికి ఆవు నెయ్యి అభిషేకం చేస్తే సుజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఆ జ్ఞానంతో చేసేటటువంటి ప్రతి ధర్మాచరణ కార్యక్రమం కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని మనకు కలగజేస్తుంది. మరి నాలుగవ పదార్థము తేనె. ఇది చక్కనైనటువంటి మధుర పదార్థము. ఈ తేనె అభిషేకం చేయడం వల్ల చక్కనైనటువంటి గాత్రాన్ని అలాగే ఆయుర్వృద్ధిని కూడా మనకి పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. ఐదవ ద్రవ్యం పజసా సర్వసౌఖ్యాని దద్నారోగ్య బలం యశ. ఘృతేన జ్ఞానవాప్నోతి మధున ఆయుర్వర్ధతే. శర్కర ఇది దుఃఖరహిత. పంచదార ఐదవ ద్రవ్యం. ఈ యొక్క ఐదవ ద్రవ్యం పంచదారతో అభిషేకం చేయడం వల్ల శర్కర ఇది దుఃఖరహిత. ప్రతి మనిషికి జీవితంలో అనేక రకాలైనటువంటి బాధలు, దుఃఖములు కలిగే ఉంటాడు ప్రతి జీవి. పైకి ఎంత నవ్వుతో మాట్లాడినా కూడా మానవుడు లోపల కుమిలిపోతూనే ఉంటాడు. తనకు వచ్చినటువంటి కష్టాల్ని అనుభవిస్తూ, దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు. అటువంటి దుఃఖాల్ని కేవలం పంచదార అభిషేకం చేయడం వల్ల పరమేశ్వరుడు మనకున్నటువంటి సమస్తమైనటువంటి దుఃఖాల్ని కూడా తీర్చేస్తాడు అని ధర్మశాస్త్రం చెప్పేటటువంటి మాట. 5 ద్రవ్యాలు పరమేశ్వరస్య పంచముఖానాం, ఈశ్వరుడికి 5 ముఖాలు. అటువంటి 5 ద్రవ్యాలని పంచబ్రహ్మ మంత్రాలతోటి నిక్షిప్తం చేసి శ్రీరుద్రము, చమ్మకము, అలాగే పురుష సూక్తము, స్త్రీ సూక్తము, దుర్గా సూక్తము అనే పంచసూక్తాలతోటి పరమేశ్వరుడికి మంత్రపూర్వకంగా అభిషేకం చేసినటువంటి ఆ పదార్థాన్ని పంచామృతాలుగా మనకి తీర్థాన్ని ఇవ్వడం వల్ల సంపూర్ణమైనటువంటి పరమేశ్వర అనుగ్రహం చేత మనకి సకల సంపదలు, ఐశ్వర్యములు కూడా, సకల జ్ఞానాన్ని కూడా పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. అలాగే ఎవరైతే అభిషేకం చేసినటువంటి ఆ తీర్థాన్ని స్వీకరిస్తారో వారికి అపమృత్యు దోషము ఈ జన్మలోనే కాక మళ్ళీ జన్మ ఏదైనా ఉంటే ఆ జన్మలో కూడా అపమృత్యు దోషాన్ని తొలగించి సంపూర్ణమైనటువంటి ఆయుష్ని, ఆరోగ్యాన్ని కూడా పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. మరి విష్ణుమూర్తికి ఏం చేస్తారండి అంటే తులసిమాల. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. తులసిమాలలు అలాగే విశేషమైనటువంటి పరిమళమైనటువంటి పుష్పాలతోటి ఆ విష్ణువుకి అలంకారం చేసి అష్టోత్తర పూజలు నిర్వహించి ఆయన ప్రీత్యర్థము ఉసిరికాయలతోనూ అలాగే మట్టి ప్రమిదలతోనూ అలాగే పిండితో చేసినటువంటి ప్రమిదలతోనూ దీపారాధన చేసి శివకేశవుల ప్రీత్యర్థము మీరు సరిగ్గా గమనిస్తే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ద్రవ్యంగా శాలగ్రామం గురించి చెప్తాం. కార్తీక దామోదరుడు అని శాలగ్రామ దానం తీసుకుంటాం. అలాగే శివప్రీత్యర్థంగా కార్తీక దామోదరుడు పేరు చెప్తూ దీపదానాన్ని ఇస్తూ ఉంటారు. శివకేశవులకి ప్రీత్యర్థంగా శాయన దానం అంటే స్వయంభాగ దానం చేస్తూ ఉంటారు. వస్త్రము, ఇలా అనేక ద్రవ్యాలు దానంగా ఇస్తూ ఉంటారు. ఎవరైతే ఈ కార్తీక మాసంలో శివకేశవులిరువురికి విశేషంగా ఇత్యాది ఆరాధన ఫలితాలను నిర్వహిస్తారో వారికి సర్వమంగళకరమైనటువంటి శుభాల్ని కూడా ఆ శివకేశవులు ప్రసాదిస్తారు. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఈ యొక్క శివారాధన, కేశవారాధన చేసి జీవన్ముక్తి, మరలా పుట్టక్కర్లేకుండా ఈ యొక్క జీవిని, ఈ యొక్క శరీరాన్ని ధర్మ సాధనకి, కర్మ సాధనకి వినియోగించి ఆ పరమేశ్వరానుగ్రహం చేత, ఆ నారాయణ అనుగ్రహం చేత ముక్తిని పొందవలసిందిగా మనవి. స్వస్తి.